సరే అయితే బంగారంతో పాటు వెండి కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతుంది. ప్రస్తుతం కిలో వెండి 3,10,000 పైమాటే ఉంది మార్కెట్‌లో. అయితే ఈ విధంగా వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? అయితేనమ్మా మీరన్న పాయింట్‌లో ఒక చిన్న కరెక్షన్ చెప్తాను. ఏంటంటే బంగారంతో పాటు వెండి పెరిగెత్తట్లేదు. బంగారం కన్నా చాలా చాలా ఎక్కువ వేగంగా పెరుగుతుంది. అంటే మనం చూస్తే వెండి ధరలు 1,00,000 నుంచి 1,80,000 వరకు పెరిగిన తర్వాత ఒక ఏడాదిలో, ఆ తర్వాత ఇప్పుడు 1,80,000 నుంచి 3,00,000 రూపాయలు దాటిపోవటానికి మళ్ళా ఇంకో సంవత్సరం కూడా పట్టలేదు. అంటే వెండి పరుగు బంగారం కన్నా కూడా చాలా ఎక్కువ వేగంగా ఉంది ఇప్పుడు. ఎందుకు ఇలా వెండి పరుగు బంగారం కన్నా ఎక్కువ వేగంగా ఉందో కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలున్నాయి. ఆ కారణాలేంటో మనం గమనిద్దాం ఇప్పుడు. మొట్టమొదటి కారణం అందరూ కూడా తెలుసుకోనటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బంగారం లాగా వెండిని కేవలం జ్యువెలరీ పర్పస్‌కో లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కో మాత్రమే వాడతలేదు. వెండి మాకు టోటల్ కన్జంప్షన్ గనక తీసుకుంటే కేవలం 24% మాత్రమే వెండి మనం పొదుపు కోసమును, జ్యువెలరీ కోసము ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగతా 76% వెండి దేనికోసం ఉపయోగించబడుతుంది అంటే ఎక్కువగా ఇండస్ట్రియల్ కన్జంప్షను. మన ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు సోలార్ ప్యానెల్స్‌కి వాడుతున్నారు ఎక్కువగా. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వెండిని వాడుతున్నారు. ఈ రెండిటి యొక్క డిమాండ్ రానున్న రోజుల్లో ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఏ మాత్రమూ లేదు. అంటే రానున్న రోజుల్లో సోలార్ ప్యానెల్ యొక్క డిమాండ్ పెరిగే అవకాశాలు ఏమున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క యూసేజ్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వెండి యొక్క డిమాండ్ ఏదైతే ఈ 76% సెగ్మెంట్లో ఉన్నటువంటి వెండి యొక్క డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి వాటి తోడుగా ఈ 24%లోనే మాత్రమే ఉన్నటువంటి వెండి విషయంలో కూడా ఏమైందంటే ఇటీవల కాలంలో వెండికి సంబంధించి కొన్ని ఈటీఎఫ్ల్లో పెట్టుబడి పెడతాం మొదలుపెట్టారు. వీటిలో కూడా లాస్ట్ 1 ఇయర్లో మంచి గ్రోత్ వచ్చింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ లాస్ట్ 1 ఇయర్గా సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళందరూ చాలా మంచి రిటర్న్స్ పొంది ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళ పట్ల జాలి చూపులు, సిల్వరు బంగారంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళ పట్ల ఈర్ష్య అసూయలు పడేటువంటి స్థాయిలో ఇవి రెండు కూడా పెరిగాయి. అందుకని ఏ ఇన్వెస్టర్స్ అయితే ముందుగా మేల్కొన్నారో వాళ్ళు సిల్వర్ ఈటీఎఫ్లో ఎక్కువ పెట్టుబడి పెట్టారు. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. అంటే సిల్వర్ యొక్క కన్జంప్షన్ యొక్క ప్యాటర్న్లో నియర్లీ 76% నాన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్లో ఉంటాం. ఈ డిమాండ్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రధాన కారణం తర్వాత రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా డిమాండ్ సప్లైల విషయాలకు వస్తే సిల్వర్ యొక్క సప్లైస్ అమాంతంగా పెంచడం చాలా కష్టం. నిజానికి గోల్డ్ కన్నా కూడా కష్టం. ఇక్కడ వచ్చేసరికి మన కాపర్ ప్రొడక్షన్ పెరగకుండా సిల్వర్ ప్రొడక్షన్ పెరగదు. ఆ విధంగా సిల్వర్ సప్లైస్ అమాంతంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ డిమాండ్ మాత్రం ఇంకా పెరిగే అవకాశాలు ఎంతో ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొన్ని దేశాలు కూడా ఇదివరకు బంగారం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు సిల్వర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. చైనా ఒకప్పుడు వాళ్ళ దగ్గర వంటి వెండి నిల్వల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇటీవల కాలంలో వాళ్ళు ఎక్స్పోర్ట్స్ మీద కొన్ని నిబంధనలను విధించి ఎక్స్పోర్ట్స్ని బాగా తగ్గించేశారు. ఆ విధంగా మన యొక్క అవసరాలు తీర్చుకోవటానికి ఎంత రేట్ అయినా చెల్లించి కూడా సిల్వర్ కొనాల్సినటువంటి అవసరం ఏర్పడింది. వీటితో పాటుగా జనరల్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా పెరిగింది. ఇట్లా ఈ యొక్క ప్రధానమైనటువంటి 3-4 కారణాల వల్ల సిల్వర్లో మనం ఇంత పెరుగుదల అనేటువంటి చూసాం. అయితే ఈ వారం రోజుల్లోనే మరీ ముఖ్యంగా 2,80,000 నుంచి 3,10,000 వరకు అంటే దాదాపుగా 30,000 రూపాయల పెరుగుదల అనేటువంటిది ఒక 15 రోజుల వ్యవధిలోనే ఎలా సాధ్యమైంది అంటే దీనికి కూడా ప్రధానంగా ఈ డిమాండ్ సూత్రాలతో పాటుగా కొంత షార్ట్ కవరింగ్ కూడా జరిగిందమ్మ. అంటే సిల్వర్ ఇంత పెరిగింది కాబట్టి తగ్గుద్దిలే అనేటువంటి ఊహతో వాళ్ళ దగ్గర లేని సిల్వర్ని కూడా ఫ్యూచర్స్లో అమ్మినటువంటి వాళ్ళు వెంటనే షార్ట్ కవరింగ్ చేసుకోవాల్సిన నీడ్లోకి వచ్చారు. ఈ అన్ని కారణాల వల్లే సిల్వర్లో మనం ఇటీవల ఇంత పెరుగుదల చూసాం. సరే అయితే ప్రస్తుతం 3,10,000గా ఉంది. మరి ఇది 4,00,000కు ఎంత సమయంలో చేరుకోవచ్చు అంటారు? ఏ విధంగా ఉండొచ్చు భవిష్యత్తులో? అయితే మనం ఎవరమో కూడా కరెక్ట్గా ఇదిగో ఇంత పీరియడ్లో ఇది కనుక ఖచ్చితంగా పెరుగుతుంది అనేటువంటిది ఎగ్జాక్ట్ తెలిస్తే ప్రపంచంలో ఎవరం కూడా ఇంక వేరే పని చేయటం మానేసి రిలాక్స్డ్గా అదొక్కటే కొని కూడా కూర్చోవచ్చు. కానీ
అది ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయలేం కానీ ఒకటి మాత్రం స్థిరంగా అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సిల్వర్ యొక్క డిమాండ్ పెరుగుతూనే ఉంది. అనిశ్చిత పరిస్థితులు బాగా తగ్గనంత వరకు సిల్వర్ ధరల్లో తగ్గుదల ఉండకపోవచ్చు. అయితే ఒక ఏడాది కాలంలో సిల్వరు 4 లక్షల మార్క్ దాటకపోవచ్చు. కనీసం 3,50,000 అయితే ఖచ్చితంగా దాటే అవకాశం ఉంది. 3,50 నుంచి 3,70 వరకు సిల్వర్ పెరిగితే కూడా అంటే ఒక 20% రిటర్న్ ఇక్కడి నుంచి 1 ఇయర్లో ఖచ్చితంగా అవకాశం ఉంది. అందుకని గోల్డ్ సిల్వర్ రెండిట్లోనూ కూడా యావరేజ్గా ఇప్పుడు రాబోయేటువంటి సంవత్సర కాలంలో 20% అప్సైడ్ పాసిబిలిటీ ఉంది. వెరాజ్ నెగిటివ్ సైడ్లో 5% కన్నా ఎక్కువ తగ్గేటువంటి అవకాశాలు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించట్లేదు. అంటే రిస్క్ రివార్డ్ రేషియో గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఫేవరబుల్గా ఉందని చెప్పొచ్చు. 1:4 రేషియోలో. అంటే తగ్గుదల 5% అవకాశం ఉంటే పెరుగుదలకి 20% కన్నా ఎక్కువ. అది అన్లిమిటెడ్, ఎగ్జాక్ట్గా ఇంతటితోటే ఆగుతుందని కూడా మనం ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితే ఉంది. కొంతమంది ఆశావాహులు సిల్వర్ ఒక ఏడాదిలో 5 లక్షల రూపాయలు దాటుతుందని కూడా ఆశిస్తున్నారు. అలా కొంతమంది ట్రేడర్స్, జ్యువెలర్స్ సిల్వర్ రేట్ 5 లక్షలు అవుతుందని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుద్దో మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం కష్టమైనప్పటికి కూడా బట్ సిల్వర్ యొక్క పెరుగుదల అయితే అమాంతంగా ఆగిపోదు. ఇది కంటిన్యూ అవకాశం ఉంది. ఏడాది కాలంలో మళ్ళీ సిల్వర్లో కూడా 20% రిటర్న్కి అయితే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని బంగారం, సిల్వర్ రెండిట్లోనూ కూడా క్రమం తప్పకుండా కొద్ది మొత్తాల్లో ఈటీఎఫ్ల ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ ప్రయోజనం పొందుతారు. 2026లో కూడా బెనిఫిట్ అవుతారని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఇటు గోల్డ్, సిల్వర్ మార్కెట్లో ధరలు అనేవి పైకి పోతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.